హలో అండి. ఈరోజు నేను కొబ్బరి పాలు ఇలా ప్రిపేర్ చేశానండి. ఈ కొబ్బరి పాలు అప్పుడప్పుడు ఇలా తీసుకుంటామండి మేము. ఈ రెసిస్టెంట్ మనకు పెరగడానికి కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి, డ్రై స్కిన్ ఉన్నోళ్ళకి, హెయిర్ గ్రోత్‌కి చాలా మంచిదండి. దీనికోసం నేను ఫ్రెష్ కొబ్బరి తీసుకున్నాను. దీనికి కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసేసుకున్నాను. ఇలా స్ట్రైనర్‌లో గానీ, క్లాత్‌లో గానీ వడగట్టుకోవచ్చండి. నేను ఇలా తీసుకున్నానండి. ఫైబర్ కొంచెం ఉంటది కదా! దీనిలో ఇలా వడగట్టుకుంటానని ఇట్లా వాడుకుంటున్నాను. ఇట్లా ఒకసారి మిక్సీ వేసేసుకొని మళ్ళీ గూడా ఇంకొకసారి గూడా వాటర్ ఏసుకొని ఆ పిప్పికి మళ్ళీ చేసుకోవచ్చండి. అట్లా 2 టైమ్స్ చేసుకోవాలి. ఇట్లా వడగట్టేసుకొని తీసుకోవచ్చండి. ఈ కొబ్బరికాయని ఇట్లా అప్పుడప్పుడు మనం కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చి కొబ్బరి ఫ్రెష్‌గా తీసుకొని ఈ మిల్క్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. బలహీనంగా ఉన్న పిల్లలకి గానీ, పెద్దవాళ్ళు గానీ ఇలా తీసుకుంటే చాలా మంచిది. తప్పకుండా ఇలాంటివి వాడండి. దీన్ని ఇలా హనీ వేసుకొని, బెల్లం వేసుకొని గానీ వాడుకోవచ్చండి. చక్కగా ఇట్లా మనం అప్పుడప్పుడు ఇలాంటియన్నీ ప్రిపేర్ చేసుకుందాము. కూరల్లో గానీ, కొబ్బరి పాలు గానీ, స్వీట్స్‌లో గానీ ఇలాంటియన్నీ వాడుకోండి తప్పనిసరిగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.